సో జేఓ ఆస్పిరెంట్స్ గురించి ఏంటంటే ఫస్ట్ పోస్టులు అవైలబుల్ ఉన్నా కూడా డిపార్ట్మెంట్స్ ఆర్ నాట్ విల్లింగ్ టు ఫిల్ అప్. దానికి ఏంటంటే జేఓకి ప్రిపేర్ అవుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక గ్రూప్ ఫామ్ చేసుకోవాలి. వాళ్ళు ఒక మినిమం ఒక 10-20 మంది యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు హైదరాబాద్లో. ఉండి నేను గైడ్ చేస్తా, రిప్రజెంటేషన్స్ అవన్నీ నేను చేసిస్తా. వెళ్ళి డిప్యూటీ సీఎంని కలవడము, సీఎండీస్ని కలవడము, ట్రాన్స్కో సీఎంని కలవాలి, ఎస్పీడీసీఎల్ సీఎండీని కలవండి విజిటింగ్ అవర్స్లో. వెళ్ళి కలిసి మీరు కొద్దిగా ఫాలోఅప్ చేస్తే దాని మీద మూవ్మెంట్ వస్తుంది. లేకపోతే ఏంటంటే యాక్చువల్గా జేఏఓ సర్వీస్ రెగ్యులేషన్స్ ప్రకారము ప్రతిసారి అవైలబుల్ వేకెన్సీస్లో 25% డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలి, 75% ప్రమోట్ చేయాలి. కింద సీనియర్ అసిస్టెంట్ నుంచి ప్రమోట్ అవుతారు. ఇప్పుడు 200 వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి నా ఐడియా ప్రకారం. రీసెంట్గా ఒక 45 మందికి ప్రమోషన్లు ఇచ్చారు జేఏఓ టు ఏఏఓ. వేకెన్సీస్ పెరిగినాయి, 200 ఉంటాయి, 200 పైన ఉంటాయి. 25% అనుకుంటే 50 పోస్టులు రావాలి. 50 పోస్టులు అవైలబుల్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. అది ప్రెజర్ చేయించాలి, గవర్నమెంట్ లెవెల్ నుంచి చెప్పించాలి. దానికి ఆస్పిరెంట్స్ తిరగాలి. ఏం చేయొచ్చు, మీ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేకి ఇవ్వచ్చు, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీ లోకల్ ఎమ్మెల్యే కానీ మీ జిల్లా మినిస్టర్ ఎవరైనా ఉన్నా కూడా మీకు ఎంతో లోకల్ వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటుంది కదా వెళ్ళడానికి. ఆయన ద్వారా ప్రభుత్వానికి ఒక లెటర్ ఇవ్వండి, 10 మంది కలిసి అట్లా చేయండి. జేఓ గురించి చెప్తుంటారు. జేఓ స్టేట్ వైడ్ రిక్రూట్మెంట్ చేస్తారు, పోస్టింగ్ మాత్రం డిస్ట్రిక్ట్ లెవెల్, సర్కిల్ వైజ్. అంటే డిస్ట్రిక్ట్ అంటే మన దగ్గర సర్కిల్ వైజ్ ఇస్తారు.